హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త ఘోర విషాదం. ఆహారం కల్తీ అయ్యి 27 మంది విద్యార్థులు మృతి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని 4 విద్యార్థులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బాధిత విద్యార్థుల కుటుంబాల సభ్యులకు లేదా సంరక్షకులకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. 2 రోజుల క్రితం అనకాపల్లి జిల్లా కోటఊరుపట్ల మండలం కైలాసపట్నంలోని అనాథాశ్రమంలో సమోసా తిని 2 రోజుల క్రితం 27 మంది విద్యార్థులు అస్తవ్యస్తతకు గురైన సంగతి తెలిసిందే. వీరిలో సోమవారం 4 చెందారు. మృతి చెందిన విద్యార్థులను జాగువా, భవానీ, శ్రద్ధ, నిత్యగా గుర్తించారు. మిగతా 23 మందికి నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.